ఏపీలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. రేషన్ బియ్యాన్ని పందికొక్కుల్లా మెక్కేస్తున్నారు కూటమి నేతలు. గోడౌన్ల నుంచి నేరుగా మిల్లులకు రేషన్ బియ్యం తరలిస్తున్నారు కూటమి నేతలు. ఇక పాలిషింగ్ చేసి యథేచ్ఛగా విదేశాలకు తరలించేస్తున్నారు. విశాఖ, కాకినాడ పోర్ట్లను అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్నారు కూటమి నేతలు. అయితే గతంలో ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన సీజ్ ద షిప్ వ్యాఖ్యలపై జనసేన నేతలు సహా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు వైజాగ్ నుంచి. నాయుడు, అసలు ఏం జరుగుతోంది ఏపీలో? గతంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, సీజ్ ద షిప్ అని గతంలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడేమైపోయారు? దీనికి సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ రియాక్షన్ ఏంటి? దీనిపై ప్రజలేమనుకుంటున్నారు? కార్తిక్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. పేదలకు ఇవ్వాల్సిన రేషన్ను పక్కదారి పట్టించి కూటమి నేతలు వాటాలు పంచుకుని విదేశాలకు తరలిస్తున్నారు. ఏడాదికి వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో సంపాదిస్తున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యాన్ని ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకాన్ని బియ్యాన్ని ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి 10-20 రూపాయలు చేతిలో పెట్టి బియ్యాన్ని కొట్టివేస్తూ దాన్ని అక్రమ మార్గంలోని గొడవలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో సన్న బియ్యానికి ఎక్కువగా డిమాండ్ ఉంది. దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడున్న రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి రీసైక్లింగ్ చేసి దాన్ని సన్న బియ్య రూపంలో విదేశాలకి తరలిస్తున్నారు. అలాగే మరోవైపు పాలిష్ చేసిన ఈ బియ్యాన్ని కూడా 26 కేజీల బస్తాల చొప్పున రాష్ట్రంలో అమ్ముతూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. గతంలో ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీజ్ ద షిప్ అంటూ కూడా విదేశాలకు అక్రమ మార్గంలో రేషన్ తరలిస్తున్నారు, దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ మాటలు అన్న తర్వాత కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. విదేశాలకు వేల కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని తరలిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఈ రేషన్ మాఫియా చేస్తున్న అరాచకాల మీద నోరు మెదపడం లేదు. ఒకవైపు ఎక్కడా అవినీతి జరగలేదని చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా విశాఖ జిల్లాతో పాటు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుండి అలాగే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున అటు కాకినాడ పోర్టుకి కానీ విశాఖ పోర్టుకి కానీ పెద్ద ఎత్తున రేషన్ బియ్యం చేరుకుంటూనే అక్కడి నుండి విదేశాలకు తరలిస్తున్నారు. విశాఖ నుండి అయితే విశాఖ పోర్ట్ నుంచి అయితే ఇటు చైనా, తైవాన్ వంటి దేశాలకు తరలిస్తున్నారు. కాకినాడ పోర్ట్ నుంచి అయితే ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నారు. విశాఖ కేంద్రంగా ఈ మాఫియాకు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఇక కాకినాడకి సంబంధించి చంద్రబాబు నాయుడు బినామీ మంత్రిగా పేరు తెచ్చుకున్న ఆయన వియ్యంకుడు ఈ రేషన్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కూటమి నేతలు రాష్ట్రం మొత్తంగా ఉన్న అన్ని ప్రాంతాలను, నియోజకవర్గాలను ఓటాలుగా పంచుకొని పెద్ద ఎత్తున ఈ రేషన్ మాఫియాకు పాల్పడుతున్నారు. అయినా అటు విజిలెన్స్ అధికారులు కానీ లేదంటే ఇటు పోలీసులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పెద్ద ఎత్తున లారీల్లో ఈ రేషన్ బియ్యం వెళ్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దాని మీద నియంత్రణ అనేది లేదు. ఒకవేళ ఎక్కడైనా 1-2 లారీలు పట్టుకున్నప్పటికీ కూడా కూటమి నేతలు ఫోన్ చేస్తే ఆ లారీలు కూడా వదిలేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది రాష్ట్రంలో. కార్తీక్, థ్యాంక్ యూ నాయుడు.